విజయవాడలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అనేది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్న వేళ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చూస్తే మాత్రం సాయి కృష్ణ చంపేశారు అన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న భేటీ అయిన సందర్భంలో ఈ సాయి కృష్ణ అంశం వాళ్ళ మధ్య చర్చకొచ్చిన వేళ డీజీపీ తోటి, తర్వాత విజయవాడ సిపి తోటి, ఇంటెలిజెన్స్ డీజీ తోటి వీళ్ళందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే సిఐ నాగరాజుని సస్పెండ్ చేసేయండి 5 అని చెప్పి ఆదేశాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు అయితే సీరియస్గా దీని మీద మాట్లాడారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణని పట్టుకుంటున్నట్టు, ట్రేస్ చేస్తున్నట్టు, వాటి మీద ఎక్కడ మాట్లాడినట్టు కనపడలేదు. అంటే పూర్తిగా నివేదిక ఇవ్వండి అని చెప్పాడు. అంటే ఈ అంశం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు చంపేయబడ్డాడు అని చెప్పి క్లియర్గా మనం మాట్లాడుతున్నాం విత్ ప్రూఫ్లతోటి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి చర్యలతోటి క్లియర్గా మనకు అర్థమైంది చంపేశారు అని అయితే క్లారిటీ వచ్చేసింది. ఇక మనకి ఇంకో విషయం, యువతని చెడగొట్టడంలో నారా లోకేష్ గారు గతంలో వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ శ్రేణులు ఆ వ్యక్తి అన్ని కేసులు ఉన్నాయి, ఆ సాయి కృష్ణ పైన రౌడీ షీట్ ఉంది, అందుకని ఇక అతన్ని విమర్శిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు కదా. వాస్తవానికి రౌడీ షీట్ ఉన్నా, ఇంకో షీట్ ఉన్నా, ఎవరున్నా ఏం చేసినా చట్టం అనేది పోలీసు వారి చేతుల్లో తీసుకోకూడదు. చట్టం ఏ ఒక్కరికి చుట్టం కాదు. చట్టం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం అమలు అనేది ఒకటి ఉంది, అది కోర్టుల పరిధిలో ఉంటుంది. ఆ కోర్టులు సరి చేయాలి. కోర్టు తీసుకునే నిర్ణయం అతనికి ఉరిశిక్ష చేసినా కూడా ఏ ఒక్కరు అబ్జెక్ట్ చెప్పరు. కానీ ఇక్కడ పోలీసు వారు చట్టాన్ని చేతుల్లో తీసుకొని అతను చంపేసేదంతా ఎందుకు తీసుకోవాలి? కనీసం శవాన్ని తల్లిదండ్రులకు ఇవ్వడానికి కూడా ఎందుకు ఆలోచన చేయాలి? అసలు యువత ఇటువంటి పెడదోవని పెట్టాలంటే ఎలా? నారా లోకేష్ గారు మాటలు వినండి ఒకసారి. కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 మధ్య ఎవరిపైన అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ అది ఇచ్చే బాధ్యత నాది. నేను నిర్మమాటంగా చెప్తున్నా, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. నాలుగైనా చర్చీలకి 20 బ్రదర్ చాలా స్లో ఉన్నావు నువ్వు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 74 గంటల లేటెస్ట్ లెక్క. ఆయన నేను తాడుపత్రికి వెళ్ళినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నేను 100 కేసులు పెట్టించుకుని వస్తాను ఈ దగ్గరికి అని చెప్పాడు. మొన్న చెన్నాడు పోలీసు వాళ్ళు స్లో అయ్యారబ్బా, కేసులు పెట్టట్లేదు నా పైన, 74 ఆగిపోయిన కౌంటర్ అన్నాడు. చూసారు ఈ వీడియోలో నారా లోకేష్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ఎవరిపైన ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించారు. ఆ స్టేజ్ కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి 4 కేసులు ఉన్నాయి అంటే 4 కేసులు నా మీద 20 ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 74 ఉన్నాయి. ఆయన 100 కేసులు పెట్టుకొని వస్తా అన్నాడు. ఆయన ఇంకా తర్వాత ఈ మధ్య కలిసినప్పుడు పోలీసులు స్లో అయ్యారు, నేను కేసులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా అని చెప్పి ఆయన అన్నారు. అంటే నారా లోకేష్ గారి స్పందన కేసులు పెట్టుకోండి అంటే 20 కేసులు 30 కేసులు ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేయరా? ఇట్లాంటివన్నీ ఈ చెడు అలవాట్లకి ఇట్లాగే దోవదీదా? కేసులు పెట్టించుకోవడం, దౌర్జన్యాలు, లేకపోతే కొట్లాట్లు ఇవన్నీ అట్లాగే వెళ్తాయి కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు అమలు చేసే రెడ్ బుక్ కూడా ఎంత తీవ్రంగా వెళ్ళిపోయింది ముందుకి. చివరాఖరికి ఆయన మొన్న కూడా చెప్తున్నాడు, తిరుపతి 2 ఏళ్ల విజయోత్సవ సభ ఏదో పెట్టుకున్నారు, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని. ఈ 2 ఏళ్లలో నారా లోకేష్ గారు ఏది నమ్మకం క్రియేట్ చేశారంటే వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ పరిగెత్తిస్తానని నమ్మకం క్రియేట్ చేశారు. అభివృద్ధి అంటే రెడ్ బుక్ బాగా అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పాడు. సంక్షేమం అంటే రెడ్ బుక్ తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసులు పెట్టిన వాళ్ళు బాగా అభివృద్ధి తీసుకుని మేము ముందుకు తీసుకెళ్తామని ఆయన ఆలోచన. టోటల్గా అయితే సాయి కృష్ణ అంశంలో అయితే మాత్రం ప్రభుత్వ చర్యలు అనేవి మన క్లారిటీ వచ్చేసింది. సాయి కృష్ణ అనేది చంపేశారు. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఎప్పుడో మే 9వ తారీఖు ఘటన జరిగితే జూన్ 15 దాకా కోర్టులో వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి అంత చేసినా కూడా చనిపోయిన వ్యక్తి గురించి వాళ్ళు పోరాడుతున్నా కూడా ప్రభుత్వ పెద్దలకు ఏం కనపడకుండా ఎప్పుడైతే విషయం బయటికి పొక్కి పెద్ద ఎత్తున విమర్శ పాలైతే అప్పుడు వీళ్ళు వచ్చి తూతూ మంత్రంగా నివేదిక ఇవ్వండి, సీరియస్ అయ్యాను, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సందేశం ఏం వెళ్తుంది? ఇక బాధితుల పక్షాన బాధితులకు న్యాయం ఏదైనా చేయటం, లాకప్ డెత్ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని సంజాయిషి ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా కాపులకు అన్యాయం చేసినా పవన్ కళ్యాణ్ గారిని మనకెళ్ళి ఉంటాడులే అనే ఒక డైరెక్షన్ కాపులకు ఇస్తున్నారా? పూర్తిగా నిజంగా చెప్పండి, మీ రాజకీయ క్రీడ, మీ విష క్రీడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా తప్పు. చట్టాన్ని చేతిలో తీసుకోవడం అయితే మాత్రం